మహాగణేశ నిర్మిన్న విఘ్న యంత్ర ప్రస్తుత ఆ గణాధ్యక్షుని సాయంతో ఆమె అన్ని విఘ్నాలను దాటుతుంది. వీడు అడుగడుకు విఘ్నాలు వదిలిస్తుంటాడుగా పండాసురుడు, అంతే కదా. ఒక్కోసారి పెద్ద ప్రళయంలాగా వస్తుంది. అవన్నీ సత్కార్యానికి అడ్డంకులు ఉంటాయి. వీటన్నిటిని దాటాలి. మంచి పనికి, చెడ్డ పనికి అగ్నికి వాయుదేవుడు తయారవుతాడు. చెడ్డ పనికి, మంచి పనికి ఎన్ని అడ్డంకులు, దాన్ని దాటాలి. దాటాలంటే ఏం చేయాలి? వినాయకుడిని పూజించాలి ఫస్ట్. అది మహాగణేశ నిర్భిన్న విఘ్నేశ. ఆ గణాధ్యక్షుని సాయంతో ఆమె అన్ని విఘ్నాలను దాటుతుంది. బండాసురుడు ప్రయోగించే ప్రతి శస్త్రానికి ఆమె చేతిలో ప్రత్యస్త్రం తయారుగా ఉంటుంది. బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్తి. శస్త్రము అంటే బాణాలు వేయటం, అస్త్రము అంటే శస్త్రం అంటే బాణాలు వేయటం భౌతికంగా, అస్త్రము అంటే మంత్రశక్తితో మంత్ర బీజాక్షరాలతో ప్రయోగం చేయటం. అస్త్రం ప్రయోగాలు చేస్తుడే అదేంటి ఈ పిచ్చి పిచ్చి మంత్రాలతో అభిచారక హోమాలు చేసి ప్రయోగాలు చేస్తుంటారు. అవి అవి అస్త్రాలు. ఇవి ఇక్కడ ఏం చేస్తుంది? శస్త్రాలు ప్రత్యస్త్రవర్షిణి. ఎవడైతే తన మీద కొడతాడు, మునుపు ప్రయోగాలు ఉండేవి మంచి వాళ్ళ మీద, చాలా 190 ప్రయోగాలు ఉంటే వాళ్ళు వెంటనే ప్రత్యస్త్రం వేసేస్తారు, వాడు నాశనం అవుతాడు. అందుకోసం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? తమ మీద పడకుండా చూసుకుంటారు, తపోబలం చేస్తారు. ఇట్లా ఒక ఆయన చాలా గొప్ప తపస్సంపన్నుడు. ఆయన బాగా రోజు గాయత్రి చేస్తాడు. గాయత్రి బాగా చేస్తాడు. గాయత్రి రోజు త్రికాలాలు చాలా గొప్పవాడు, మంచి పేరు గాయత్రి మంత్రం. ఆయన్ని చూస్తే చాలు అందరి బాధలన్నీ పోతూ ఉంటాయి ఊరికనే చూస్తే. ఆయన మీద ఒక దుష్టుడు ప్రయోగం చేశాడు. ఆయన ఏం చేయలే, ఒక టవల్ కప్పుకొని మంత్రం చెప్పుకొని చేసుకుంటూ కూర్చున్నాడు. ఏది వాడి మీద ప్రయోగం, మంత్ర ప్రయోగం, అస్త్రం ఏదైతే ప్రయోగం చేశారో అది వాడిని తిప్పికొట్టి వాడిని తెచ్చిపోయినాడు. ఈయనేం చేయలే, పడకుండా ఆయన జపం చేసుకుంటూ కూర్చున్నాడు. మంత్రంతో ప్రయోగాలు చేయటం ఏది ఉంటుంది చూసారా? చాలా మంది చేస్తారు, పెద్ద పెద్దవాళ్ళు కూడా. అస్త్రం అంటే మంత్రశక్తితో, మంత్ర బీజాలు, మంత్రశక్తితో ప్రయోగాలు చేయటం అన్నమాట అస్త్రం. అది శస్త్రం అంటే గుర్తనే బాణాలు వేయటం. ఈ రెండు ఆమె బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్తిని. వాడు వేసిన ప్రతి బాణానికి ఈమె వెలుడు వేస్తూనే ఉంది. కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతికి మహాపాశుపతాస్త్రాక్షి నిర్దండాసురసైనిక కామేశ్వరాస్త నిర్దత్త సబండాసురసైనిక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ. ఆమె చేతి వేళ్ల గోళ నుండి మత్స్య కూర్మ వరాహాది దశావతారాలతో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే సాక్షాత్కరిస్తాడు. నారాయణుడి యొక్క సహకారంతో గాని నరులోని బండత్వం నశించదు. నరజాతిలోని అసురత్వాన్ని నారాయణుడు నశింపజేస్తే పశుత్వాన్ని పశుపతి పోగొడతాడు. కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాక్షి నిర్దగ్ధాసుర బండాసుర సైనిక. అంటే మనిషిలో ఉండే
అసురం అంటే రాక్షస గుణాన్ని పోగొట్టడానికి నారాయణుడు నరసింపజేస్తాడు అమ్మ రూపంలో వైష్ణవిగా. పశుత్వాన్ని మహాపాశుపతాస్త్రాన్ని నిర్దగ్ధాసురతే. ఇంకా పశుపతి అంటే ఈశ్వరుడు మనిషిలో ఉండే పశుగుణాలను. పశుగుణాలంటే ఏంటవి? పశువు ఎలా అయితే గడ్డి తిని లెట్రిన్కి వెళ్ళి గుంటలు పోసి అక్కడే పడుతుంది, దానికేం తెలియదు. పశుగుణాలు అంతే, తినటం, నిద్రపోవటం, కావో పీవో మజాకరో, ఇదే ప్రపంచం. మనం ఈ ప్రపంచంలో పుట్టింది అనుభవించడానికి కదా, అన్నీ హాయిగా అనుభవించటే. ఈ దేవుడు గోళ, ఈ తలకాయ నొప్పంతా ఎందుకు అనే గుణాలని ఎప్పుడైతే అమ్మ దగ్గరికి మనం తెలిసి తెలియకుండా సహస్రనామం చదువుతూ వెళ్తామో, నీకేం తెలియకర్లా, ఊరికనే సహస్రనామం చదువుతామో మనల్లో ఆ పశుత్వాన్ని పొగుడుతుంది. మహాపాసు పతార్థార్థి నిర్దగ్ధాసుర సైనిక. పశుత్వాన్ని పశుపతి పోగొడతాడు. పరమేశ్వరి సంకల్పిస్తే చాలు, పరమశివుని పాశుపతాస్త్రం బండాసుర పరివారాన్ని క్షణంలో భస్మం చేసేస్తుంది. ఇప్పుడు బండాసుడి పరివారం ఎవరు? విచిత్రుడు, విసన్నుడు, వాడి పిల్లలు కామక్రోధ లోభమోహాలు, బండాసుడి పిల్లలు. వాడి లక్షణాలు ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఇది బద్ధకం, ఆలస్యం, జడత్వం, నిద్ర. నా శరీరమే అహంకారంతో రక్త మాంసాలతో కూడుకున్న నా శరీరమే గొప్ప అనే అహంకారం. ఇవన్నీ బండాసుడి లక్షణాలు. వాడి పిల్లల తర్వాత పుడతారు కదా, కామక్రోధ లోభమోహాలు. వీళ్ళందరినీ నశింపజేయడానికి ఈ పాశుపతాస్త్రంలో ఆయనది ఈశ్వరుడిది. మహాపాశుపతాస్త్రాన్ని నిర్దగ్ధ సబండాసుర సూర్యక. చివరకు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక. చివరకు కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి ఆమె బండాసురునితో సహా అతని రాజధాని అయిన శూన్యక మహానగరాన్ని అగ్నికి అర్పిస్తుంది. దగ్ధమైపోతాయి. ఎప్పుడైతే సాధనలో మంత్రజపం చేస్తూ మనల్ని మనం సాధనగా మార్చుకుంటామో అప్పుడు ఈ బండాసుడి గుణాలు, వాడి పరివారం అన్నిటిని అమ్మ దహించి వేసేస్తుంది. ఎక్కడికక్కడ తీసుకుపారేస్తుంది. కానీ సాధనలో ఉండాలి కదా. ఒకదాని తర్వాత జపం చేస్తుంటే ఆ గుణాలు పోతాయి. ఎందుకులే గోళ, ఒకవేళ మనల్ని ఎవరైనా చూసినా అమ్మ చూసుకుంటుంది అని నిర్లిప్తంగా ఉంటే చాలు, వాళ్ళే వెళ్ళిపోతారు. మనల్ని ఎవరేం చేయలేరు. అటువంటి గుణాన్ని ఆమె ప్రసాదిస్తుంది. అమ్మను పట్టుకుంటే చాలు. బ్రహ్మాండ వైరి అయిన బండాసురుని భస్మం చేసిన పరమేశ్వరిని బ్రహ్మాది దేవతలు పరి విధాల ప్రశంసిస్తారు. బండను భస్మం చేయగల పరమేశ్వరి భస్మాన్ని ప్రాణం పోయగలదు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ. ఆమె అందరినీ, బండాసురుడు సైన్యాన్ని, బండాసుని అందరినీ శూన్యక అంటే లేకుండా చేసేస్తుంది. ఎవడైతే ప్రేక్షరి, పంచాక్షరి, బాల, గణపతి, నవాక్షరి, పంచదశి, షోడశి, దక్షిణామూర్తి, అతను పంచదశికి వచ్చేటప్పటికి మంత్ర జపానికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ పోతారు. బండాసుడు సైన్యము, బండాసుడు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళి కాకపోతే అది వెనకడికి వస్తూ ఉంటాయి, రాకుండా చేయటానికి మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఇదొక ప్రేరణ చేస్తారు. వాటిని పోగొట్టుకోవటానికి శూన్యత అంటే లక్షణాలే లేకుండా మొత్తం అగ్నిలాగా దైత్యం వేస్తాయి. ఈ మంత్రాలు మొత్తం సాధనగా మార్చుకోవాలి. ఊరికి యాంత్రికంగా చేస్తే ఏం రాదు, సాధనగా మార్చుకోవాలి. ఇవి నాకు పోవాలి, నేను ఇలా తయారు కావాలి అని అనుకునే బుద్ధిని ఆమె ప్రసాదిస్తుంది.
బ్రహ్మాది దేవతలు పరిపరి విధాల ప్రశంసిస్తారు. అంటే బ్రహ్మాది దేవతలు ఇచ్చారా అంటే మనలో ఉండే ఇంద్రియాలన్నీ, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ ఇంకా గడోపన చేయడానికి ఒప్పుకోవు. ఎడు తిరుగుతాయి, దైవ కార్యం వైపు, అమ్మ వైపు తిరుగుతాయి. ఆటోమేటిక్గా ఇన్నేళ్ళ సాధన చేసేటప్పటికి అటు పోవు. ఎవరైనా వచ్చి పోగొట్టుకోమైనా పోవు, మొత్తం నాశనం అయిపోతాయి. శూన్యక అంటే అటువంటి చెడ్డ గుణాలన్నీ నాశనం అవుతాయి. అవి వచ్చే వాళ్ళకు కూడా వీళ్ళని చూస్తూనే ఇది ఒక డంబడి, ఒకవేళ అన్నా పట్టించుకోం, ఎవడు ఏమంటే అది వాడికే తగులుతుంది. అలా ఉన్నప్పుడు అది శూన్యకం అవుతుంది. ఆరనేత్రాన్ని సందర్శ కామ సంజీవనం అంటే ఇట్లాంటి బండాసుడిని నశింపజేసినామే, బండను భస్మం చేసినామే, భస్మానికి ప్రాణం పోయగలదు. మన్మధుడు భస్మం అయిపోయినాడు ఆయన కళ్ళకి, ఆయన మూడవ నేత్రం వల్ల. ఆమె కనుబొమ్మలు ఎగరేసేటప్పటికి పునర్జీవితుడైనాడు. ఎవరు? మన్మధుడు. మహేశుడు తన నేత్రాలతో భస్మం చేసిన మన్మధుడిని మళ్ళీ బతికించింది కామేశ్వరియే, అమ్మవారి. హరనేత్రాన్ని సందర్శ కామ సంజీవనం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపమును పొందారు. వాగ్భవకూటం అంటే వాగ్భవకూట స్వరూపము పంచల. వాగ్భవకూటం అంటే మనం పంచదశిలో చెప్పిన మొదటి 5 అక్షరాలు కాయే ఈలకి అనే మంత్రం వాగ్భవకూటం అని. తర్వాత 5 అక్షరాలు, తర్వాత 6 అక్షరాలు మధ్యకూటం. ఇదిగో చెప్తున్నాడు, శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపము పొందారు. కంఠారకటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కక్షతో బాధదారి మూలమంత్రాత్మిక మూలకూట త్రయక కులామృతైకరస్థ కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార సత్వర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి మణిపూరాంతర విత విష్ణు ఆజ్ఞాచక్రాంతరాళస్తారుద్రగంధి సహస్రారాంబుజారూఢా సుధాసారామిలక్ష్మి సటిల్లత సమరుచి షట్చక్రో మహాశక్తి కుండలిని. పరమాత్మ స్వరూపిణి అయిన పరమేశ్వరి స్థూలంగా చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దుష్ట శిక్షణకి, శిక్ష రక్షణకి సూక్ష్మరూపంలో ఆమె ప్రాభవం అంతర్ముఖమైంది. ఇప్పుడు మనం చెప్పుకోవాలా, దుష్ట శిక్షణకి, శిక్ష రక్షణకి. మంచి వాళ్ళని ఆమె, దుష్టుని ఆమె శిక్షిస్తుంది. మనం ఏం తొందరపడక్కర్లా, మన పాటికి మనం చేసుకుంటూ కూర్చుంటాయి చాలు. మంత్ర రూపంలో ఆమె సూక్ష్మ శరీరం కనిపిస్తుంది. మంత్రమననం చేస్తున్నా మనకేం కనిపించినా కనిపించకపోయినా ఆమె సూక్ష్మ శరీరం ఉంటుంది. శరీరంలో కంఠం వరకు అగ్రభాగం, కంఠం నుండి నడుము వరకు మధ్య భాగం, కటితటం నుండి కింద అదో భాగం ఉన్నట్టే మంత్రానికి మొదటి భాగం వాగ్భవకూటం, రెండవ భాగం మధ్యకూటం, చివరి భాగం శక్తికూటం. పంచదశాక్షరి లాంటి ప్రసిద్ధ మంత్రాలలో 3 భాగాలు పరమేశ్వరి స్థూల రూపంలోని 3 భాగాలకు సంబంధించి ఉంటాయి. నిజంగా మంత్రంలోని బీజాక్షరాలకు మహేశ్వరిలోని అవయవాలకు పూర్తి తాదాత్మ్యత ఉంది. మంత్రమే దేవత. ఈ భావంతో మంత్రాన్ని జపించినప్పుడే అది సిద్ధిస్తుంది. మనం అందుకనే ఎందుకు అంగన్యాసకరన్యాసాలు చేస్తాం మంత్రంతో. ఎందుకు అంగన్యాసకరన్యాసాలు? ఆ దేవతను మనలో ఆహ్వానం చేసి
కూర్చోబెట్టుకొని జపం చేసేటప్పుడు మన మనసు ఎట్టంటే అట్ట పోదు, మంత్రాన్ని కట్టుకొని ఉంటుంది. ఆ మంత్ర దేవత ఎక్కడుందయ్యా అంటే ఏం చెప్తారు? నాలోనే. మహేశ్వరులోని అవయవాలకు పూర్తి మంత్రమే దేవత. ఈ భావంతో మంత్రాన్ని జపించినప్పుడే అది సిద్ధిస్తుంది. స్థూల రూపంలో పరమేశ్వరు ఎంత ప్రభావం కలదో సూక్ష్మ రూపంలో మంత్రం అంత శక్తివంతమవుతుంది. మంత్రంలోని 3 భాగాలకు అంటే 3 కూటాలకు మూలాధారం పరమేశ్వరులోని మూలాధారంలో ఆ శక్తి కుండలిని రూపంలో ప్రతి వ్యక్తిలో నివసించి ఉంటుంది. ఈ కుండలిని కంటికి కనిపించేది కాదు, కంటికి కనిపించదు మూలాధారంలో ఉండే కుండలిని శక్తి. కానీ ఆత్మకు తెలుసు. సామర్థ్యుడులా సన్నగా, సున్నితంగా, సుషుప్తంగా, సూక్ష్మంగా ఏదో ఒక శక్తి మేరుదండం కింది భాగంలో ఉన్నదని, దానిని మేలుకొల్పితే తొక్కిన త్రాచువల చప్పున లేచి పైన ఉన్న సహస్రాన్ని అందుకొని అందులోని అమృత సారాన్ని ఆస్వాదించగలదని సామర్థ్యుడులా పైకెగసే ఈ మహాశక్తి ఉంది. ఆ శక్తి ఉంటే గాని శక్తి లభించదు. నిద్రపోతున్న సింహం నోటిలోకి ఏ జంతువు తనంతట తాను ప్రవేశించదు. అంతులేని ఆ శక్తితో ఆత్మతత్వాన్ని అవగాహనం చేసుకునేందుకు అహర్నిశాలు ప్రయత్నిస్తే గాని ఆత్మలోని అఖండానందం అనుభవానికి రాదు. ఇదే కులామృతం. కులామృతం అంటే ఏంటి? ఒక్కొక్క చక్రం నుంచి సాధన చేసి, అంటే కులము అంటే ఏంటి? మనం మామూలుగా కులాలు చెప్తున్నాం, అవి కాదు. కూడలి, ఆ కూడలిలో శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పుడైతే మంత్రం చెప్తూ ఉంటామో ఆ కుండలినే శక్తి ఊర్ధముఖంగా పడేది. దానిని అమృతధార వలె అది ఈ కులామృతాన్ని అందుకునేందుకు అహర్నిశాలు ప్రయత్నిస్తే గాని ఆత్మలోని అఖండ ఆనందం అనుభవానికి రాదు. ఇదే కులామృతం. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న 6 చక్రాల కూడలి కులం. ఈ కులామృతాన్ని ఆస్వాదించేందుకు కుండలిని వ్యాకుల పడుతుంది. ఈ కులంలోని లక్షణాలు సమగ్రంగా బోధపరుచుకొని సరి అయిన మార్గంలో కులామృతాన్ని సంపాదించుకొనటం కౌల మార్గం. ఈ మార్గంలో సాధకునికి పూర్తి సహకారం ఇచ్చే పరమేశ్వరి కులంలో భాగంగానే ఉండి కులాంగనగా, అంటే కులాంగన అంటే ఏంటి? అంతఃపురంలో రాణులు కులాంగనలు, వాళ్ళు బయటికి రారు. అలా బయటికి రాకుండా లోపల ఉండి మన సాధన చేత ప్రేరేపింపబడి కౌలినిగా, కులయోగినిగా యోగ సాధన చేస్తుంది. అది యోగ సాధన. ఇక్కడ కులం అంటే షట్చక్రాల కూడలి. పరమేశ్వరి ఈ చక్రాలలో ప్రతి చక్రంలో ఒకానొక రూపంలో నివసిస్తుంది. కులం లోపల ఉంటూ కులంలో ప్రవేశించే కౌల మార్గులకు చేయూతనిచ్చే కులయోగిని శ్రీమాత, కౌల మార్గ తత్పర జీవిత. కానీ ఒక్క విధంగా చూస్తే ఈ కులంతో ఆమెకు ప్రమేయం లేదు. అఖండానంద బిందువుగా శివానంద లహరిలో శివ సాహిత్యాన్ని అనుభవించే శ్రీమాత కులాంగనగా ఉంటూ కూడా అకులగా భాషిస్తుంది. ఇదే ఆమె పరమేశ్వరితో చేసుకున్న ఒడంబడిక. అదే సమయాచార తత్పర. సమయాచారులు అంటే ఎవరు? ఈ సమయాన్ని గుర్తించి సమయాచార తత్పరులు కూడా చేయూతనిస్తుంది. అంటే వాళ్ళు మానసికంగా, బయట ఏం పూజలు ఉండవు వాళ్ళకు, అట్లా మానసికంగా చేస్తారు. సామాన్యులు కాదు వాళ్ళు. నారదుడు
కనక సనందాదులు, జనక్ కుమారులు, వీళ్ళు సమయాచార తత్పరులు. మనం చేసేది దక్షిణాచారం, 4 ఆచారాలు: సమయాచారం, దక్షిణాచారం, కౌలాచారం, వామాచారం. ఈ 4 మనం చేసేది దక్షిణాచారం. సమయాచారంగా చేసేది నారదాది మహర్షులు. మరి యోనిని దేవతగా ఉంచి పూజలు చేసేవాళ్ళు వీళ్ళు వామాచారులు. కౌళాచారులు అంటే కొంతమంది అఘోరీలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కౌళాచారులు. సహస్రారంలో సదానంద బిందువుగా శోభిల్లే సర్వేశ్వరిని సాక్షాత్కరించినందుకు 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి కౌల మార్గం, రెండవది సమయాచారం. వీటినే వామాచారం, దక్షిణాచారం అని కూడా అంటారు. ఏ మార్గాన్ని అనుసరించిన గమ్యం ఒకటే, అది సహస్రార సందర్శనం, అదే ఆత్మ సందర్శనం. అది మూలాధారైక సమయాచారం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి వివేదిని, మణిపూరాంతరిత విష్ణు గ్రంథి వివేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి వివేదిని, సహస్రారాంబుజారుడ సుధార సటిల్లత సమరుచి షట్చక్రోపరి. కానీ మూలాధారంలో ఉన్న కుండలిని సహస్రారం చేరేందుకు మధ్య చాలా మడత పేచీలు ఉన్నాయి. సహజంగా జీవి తన అనువేతానని భావిస్తాడు. కనిపించే పాంచభౌతిక ప్రపంచమే అతనికి సత్యం. ఇది జాగ్రత్త స్థలోని వైశ్వానర రూపం. ఈ రూపం, ఈ భావం కుండలిని మూలాధారాన్ని దాటి స్వాధిష్టానానికి వెళ్ళే వరకు ఉంటాయి. ఈ కనిపించే ప్రపంచం, ఈ ప్రపంచంలో తిరిగేదే సత్యం అని ఎక్కడ అనిపిస్తుంది? మూలాధారంలో. కానీ స్వాధిష్టానాన్ని దాటి మణిపూరం చేరే శక్తికి జాగ్రత్త సత్యానికి మించిన సప్తావస్థ ఉందని, ఆ స్థితిలో జీవుడు తైజస్ రూపాన్ని ధరించి తనలోని వెలుగును తాను చూసుకోగలడని, అప్పుడు తనకి బయటి వెలుగుతో ప్రమేయం లేదని తెలుస్తుంది. ఈ జ్ఞానం ఉదయించటంతో బ్రహ్మగంధి, సృష్టి గంధి విడిపోతాయి. ఇది మొదటి మెట్టు. బ్రహ్మగ్రంథి అంటే మూలాధారంలో ఉండేది బ్రహ్మగ్రంథి. ఆ ధ్యాస పోతుంది. పక్షులు కరుస్తాయి, బిడ్డల్ని కంటాయి, మనుషులు కరుస్తారు. మరి వాటికి మనకి ఏంటి తేడా? అవి కలిసే బిడ్డల్ని కంటాయి, మనం అంతే. వాటికి మనకు తేడా ఏంటి? సృష్టి సహజమైన విషయానికి దానికి ఎందుకు తేలిక నిర్లిప్తత వస్తుంది? సృష్టి జరుగుతున్నా చూస్తున్నా మనిషిలో చలనం ఉండదు. అది ఎప్పుడు పోతుంది? బ్రహ్మగంధి భేదనం జరిగినప్పుడు. మూలాధారంలో ఉండే బ్రహ్మగంధి భేదనం జరిగితే కానీ ఆ సృష్టి క్రియ మీద పెద్ద నిర్లిప్తత, సహజంలే అనే భావన కలగటానికి అది దాటాలి. ఆ దాటాలంటే ఏం చేయాలి? నువ్వు అమ్మను పట్టుకొని కూర్చుంటే చాలు, ఒక్కొక్క స్థితిని దాటుతుంది. మణిపూరాంతరిత విష్ణు గ్రంథి వివేదిని. ఆ తర్వాత అనాహత చక్రానికి సమీపించేసరికి కళలు, కల్పనలు శాంతి ఇచ్చిన గాఢ నిద్రలోని ప్రాజ్ఞారూపునిగా గోచరిస్తుంది. అంతటితో 2వ ముడి విష్ణు గ్రంథి విడిపోతుంది. సాధకుడు యాత్ర అంతటితో మిగిలేదు. అనాహత చక్రానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? పెద్ద బిల్డింగ్ల వాళ్ళు, చిన్న గుడిసేవాళ్ళు అంతా మొత్తం ఈ ప్రపంచం అంతా ఒక మహాశక్తి ఆడిస్తుంది. వీడు గొప్పతనం ఉంది, వాడు తక్కువతనమైంది, సమానత్వంగా చూసే స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు? విష్ణు గ్రంథి భేదనం జరిగినప్పుడు. మూలాధారంలో ఉన్నప్పుడు సృష్టి క్రియను గురించి నిర్లిప్తత భావన వస్తుంది. బ్రహ్మగ్రంథి అది విడిపోతే, విష్ణు గ్రంథి విడిపోతే సమానంగా అన్ని ఈ కళల్లో కనిపించేవాడు తేజస్సుడు, బయట ప్రపంచంలో తిరిగడి వైశ్వానరుడు. అక్కడి నుండి సిద్ధ చక్ర సహాయంతో ఆజ్ఞాచక్రానికి అందుకోగానే ప్రాజ్ఞారూపం పరమాత్మ స్వరూపం లీనమవుతుంది. అంతంతో 3వ ముడి రుద్రగంధి కూడా విచ్చుకుని పోతుంది.
ఈ 3 మళ్ళు దాటిన తర్వాత జీవాత్మ పరమాత్మ ఐక్యమై ఆత్మ సాయుధ్యాన్ని పొందుతుంది. ఇదే కుండలిని యోగం. ఒక్కొక్క భావన పోవాలి. ఆ స్థితి వేదన చేసే కొద్ది గొప్పవాడొచ్చి ఆహా ఓహా అన్నారు. ఇది కూడా రాలిపోయేదేగా. శరీరాలు మనుషులే శాశ్వతం కాదు, ఇది కూడా పోయేది. ఇవన్నీ సమానమే కదా. పెద్దవాడు ఒకటే, ఉడిపేవాడు ఒకటే, ఇంకోటి అందరూ ఒకటే అనే సమానమైన భావన ఎప్పుడు వస్తుంది? విష్ణు గ్రంథి వేదన జరిగింది. ఆజ్ఞాచక్రాన్ని అందుకొని విశుద్ధి చక్ర సహాయముతో, విశుద్ధి అంటే ఇక్కడ ఈ విశుద్ధి చక్ర సహాయంతో ఎప్పుడైతే మంత్రాన్ని అంతర్గతంగా మౌనంగా జపం చేస్తూ 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 ఉంటామో, ఒక్కొక్క స్థాయి దాటిన తర్వాత, అది గురు మంత్రానికి వెళ్ళిన తర్వాత ఏమిది ఎనిమిది ఉండదు, అన్ని రుద్రగంధి వివేదిని. 3వ ముడి అంటే ప్రాజ్ఞ రూపం కూడా మా పరమాత్మ స్వరూపంలో లీనమవుతుంట. ఈ 3 ముళ్ళు దాటిన తర్వాత కానీ జీవాత్మ పరమాత్మ ఐక్యమై ఆత్మ సాయుధ్యాన్ని పొందదు. ఇదే కుండలిని యోగం. ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ దాటుతూ సాధన చేస్తుంది. మనమేం సాధన చేయక్కర్లా, మన పాటి మనం మంత్రం చేసుకుంటే అవే విడిపోతుంటాయి. యోగ సాధన ఫలించేందుకు అడుగు అడుగునా పరమేశ్వరి సహకారం అవసరం. ఆమె అనుగ్రహంతో 6 చక్రాలు దాటి సహస్రారం చేరేసరికి అక్కడ అమృతం కురిసే అఖండ చైతన్యం సాక్షాత్కరిస్తుంది. అది ఆత్మ సాక్షాత్కారం. 1000 రోకుల సహస్రార కమలంలో ఆసీనురాలైన పరమేశ్వరి కాంతి మెరుపు తీగల తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థ ఇడా పింగళ నాడులతో మధ్యన ఈ వెన్నుపూట నుంచి పైకి మన వేడుకునేటప్పుడు ఆ నాడులు, దానిలో ఇడా పింగళ నాడుల మధ్య సుషుమ్నా నాడి ఎట్లా ఉంటుంది? సుషుమ్నా నాడి సన్నటి ఇది సామర్థుడులో చిన్న దారం ఎలా ఉంటుందో అలాంటి భావనతో అది రూపం ఉండదు. దానికి మెరుపు తీగలాగా కింద నుంచి పైకి జలధరిస్తుంది. అదే గుర్తు. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఆ జలధరిపోతుంది. అప్పుడు సహస్రారంలో ఈ కుండలిని శక్తి పోయి కలుస్తుంది. అది ఇక్కడ చెప్పడం. కమలంలో సహస్రార కమలంలో ఆసీనురాలైన పరమేశ్వరి కాంతి మెరుపు తీగలా మెరుస్తూ ఉంటుంది. అదే మహాశక్తి, అదే మహా ఆసక్తి. వ్యక్తికి ఆ శక్తిపై ఎంత ఆసక్తి ఉంటే ఆ శక్తికి వ్యక్తిపై అంత ఆసక్తి ఉంటుంది. ఈ మహాశక్తిని సాధించడం అంత సులభం కాదు. సాధన వల్ల సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ సుకుమారిని సముఖీకరించుకోవచ్చు. దానితో సర్వస్వం స్వాధీనమైనట్టే. తస్యాంతే సుస్వరూపం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. సమస్తము మెరుపు తీగలాగా పైకెళ్ళి సహస్రారంలో లీనమై ఉండే స్థితి. సాధన చేత ఇంకా అన్నీ వదిలేసి వాళ్ళు మహాత్ములు సమాధి స్థితిలో కూర్చొని ఉంటారు. మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి. ఆ మహాశక్తి పోయి కుండలిని ద్వారా అన్ని షట్చక్రాలను దాటి విసతంతు తనీయసి అక్కడికి వెళ్ళి ఆ బిందువులో ఐక్యమై కూర్చొని ఉంటుంది. అక్కడి నుంచి కదలదు. అదే సమాధి స్థితి. అదంతా సాధన. ఇంకా ఏమి సాధన ఏమాత్రం పక్కకు పోయినా ఏం సాధించలేదు. అదేం అమ్మను పట్టుకొని కూర్చుంటే చాలా ఆమె అన్ని మనం పట్టుకొని కూర్చోవాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
మనం నిన్నేమన్నా 20 శ్లోకాల్లో అమ్మవారి స్థూల స్వరూప వర్ణన లావణ్యం, తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికీ బండాసురుడి వధ, ఆమె వైభవం రెండోది 20 శ్లోకాలు, ఇప్పుడు 40 శ్లోకాలు. నిన్న లావణ్యం, ఇవాళ వైభవం. దీనిలో బండాసుని వలన అయిపోయింది. రేపు నిర్గుణ భక్తిని గురించి అమ్మవారికి భావన చేతట్లా భక్తి ద్వారా ఎట్లా పోవాలి, అది భవానీ భావన గమ్యం.